ఇక జహీరాబాద్ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. స్థానిక బీఆర్ఎస్ నాయకుడు నామ రవికిరణ్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీసులో నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రం అందజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హోతికేలో 660 డబుల్ బెడ్రూమ్లను నిర్మించి లబ్ధిదారులకు పట్టాలను అందజేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 132 డబుల్ బెడ్రూమ్లను లబ్ధిదారులకు అందజేయలేదు. విచారణ పేరుతో అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్ మండిపడ్డారు. తక్షణమే 132 మంది లబ్ధిదారులకు ఇంటి తాళాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక లేని పక్షంలో లబ్ధిదారుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమమిస్తామని నామ రవికిరణ్ హెచ్చరించారు. పట్టాలు ఇచ్చిన అందరికి డబుల్ బెడ్రూమ్ తాళాలు వెంటనే పట్టాలు ఇచ్చిన అందరికి డబుల్ బెడ్రూమ్ తాళాలు వెంటనే జైరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఇల్లు లేని నిరుపేదలకు సొంత గూడు నిర్మించాలనే ఒక ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు జైరాబాద్ పట్టణానికి 660 డబుల్ బెడ్రూమ్లను మంజూరు చేయడం జరిగింది. కోతి గ్రామంలో వాటిని నిర్మించి అప్పుడే ఈ యొక్క లబ్ధిదారులను 660 మందిని రెవెన్యూ అధికారులు గుర్తించి పట్టాలు కూడా వారికి అప్పుడే ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు పట్టాలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు అందరికి కూడా తాళాలు అందజేయలేరు. ఇటీవల 14వ తేదీన జరిగిన సమావేశంలో 520 మంది లబ్ధిదారులకు మాత్రమే తాళాలు ఇచ్చి 132 మంది లబ్ధిదారులకు విచారణ చేస్తున్నామని చెప్పి కావాలని చెప్పి వీరికి 132 మంది లబ్ధిదారులకు తాళాలు ఇవ్వకుండా ఆపడం జరిగింది. ఆ రోజు వీళ్ళందరూ కూడా మాకు పట్టాలు ఇచ్చారు, మాకు డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వట్లేరు అని ఈరోజు వారందరూ ప్రశ్నిస్తే ఆ రోజు వారం లోపల మేము మీకు అందరికి కూడా తాళాలు ఇస్తామని చెప్పి గౌరవ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారు అలాగే అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు అందరూ కూడా వీరికి మాట ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన వారం సమయం కూడా ఇప్పుడు పూర్తయింది. ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగింది. మాకు పట్టాలను ఎప్పుడు ఇస్తారని చెప్పి అధికారులను మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము. వీరు నిజంగా నిరుపేదలు ఉన్నారు. గత ప్రభుత్వంలో వీరికి గుర్తించి రెవెన్యూ అధికారులే గుర్తించి ఒక పట్టాలను ఇచ్చారు. మీరు కక్షపూరితంగా దయచేసి వ్యవహరించకండి, నిరుపేదలకు అన్యాయం చేయకండి, వారు ఉసురు తలుగుతుంది. మీరు వీలైనంత తొందరగా వారికి తాళాలు ఇవ్వాలని చెప్పి, లేకుంటే వారి పక్షాన మేము పెద్ద ఎత్తున పోరాడతామని, అరువులకు ఎవరికి కూడా మీరు ఆపినా కూడా మేము పోరాడతామని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.